అందరికీ దసరా శుభాకాంక్షలండి. విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మాట్లాడినటువంటి మన కేసీఆర్ గారు అద్భుతం అంతే. అలాగే మన సత్య సార్ ఎక్సలెంట్. బోత్ ఆఫ్ యూ వండర్‌ఫుల్. అసల రియల్‌గా ఏదైతే వాళ్ళు సాధించిన విజయాలు గావచ్చు, వాళ్ళు చేసినటువంటి హార్డ్ వర్క్ అంతా కూడా అది నిదర్శనం అండి. ఇక్కడ మీరందరూ కూడా ఫ్రెండ్స్. మీరందరూ కూడా, మేము కూడా ఇక్కడ ఎవరు కూడా సక్సెస్‌కి అందరం ప్రతి ఒక్కరం కూడా అర్హులమే. ఇక్కడ సెపరేట్‌గా ఎవ్వరు లేరు. ఎవరికి 4 కొమ్ములు గావచ్చు, 18 చేతులు గావచ్చు అలా ఏమి లేవు. అందరూ వెరీ నార్మల్ పీపుల్. అందరూ చూడండి మీరందరూ కూడా ఎలా ఉన్నాం? సత్య సార్ ఎలా ఉన్నారు? మామూలుగానే ఉన్నారుగా. అలాగే మన కేసీఆర్ అలాగే ఉన్నారు గదా! ఆయనకి గూడా 2 కళ్ళు, ఒక ముక్కు ఇలాగే కనిపించారు. నాకైతే సెపరేట్‌గా ఏం కనిపించలే. పైన 2 కొమ్ములు ఏం కనిపించలే. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కొంతమందేందంటే, చూస్తూ ఉండిపోతున్నారంతే. అదొక్కటే ఇక్కడ నాకనిపిచ్చింది. కానీ చేస్తూ ఉండేవాళ్ళు మాత్రం రోజుకి అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరిని కూడా అదే ఇప్పుడు మన లైన్ సార్ ఎంత గొప్ప అవకాశం తీసుకొచ్చారు. ఈరోజు లాస్ట్ ఇయర్ విజయదశమికి నేనిలా లేనసల. అసలా నిజం చెప్పాలంటే ఇది గాదు నా లైఫ్. చాలా దారుణమైనటువంటి స్టేజ్‌లో ఉన్నటువంటి నేను ఈ 1 ఇయర్‌లో ఆశ్చర్యపోతున్నారసల. ఏంటిది ఒక్కసారిగా ఎలా అయిపోతారు? అంటే ఏదో సినిమాలో చూపిస్తారు గదా! 'నరసింహ' సినిమాలో పడయప్ప అదే. దాంట్లో ఆయన ఒక్క సాంగ్‌లో ఒకేసారిగా ఎలా అయితే టాప్ రేంజ్‌కెళ్ళిపోతారో ఆ! ఆ రేంజ్ నాకు కనిపిస్తా ఉంది. నిజంగానే. నా నా లైఫ్ అయితే నిజంగా చెప్తున్నా హార్ట్‌ఫుల్‌గా అలాగే అనిపిస్తా ఉంది. ఒక్క సాంగ్‌లో ఏ విధంగా అయితే 'రజనీకాంత్' మారిపోయారో అలాగే నేను గూడా ఒకే ఒక్క 1 ఇయర్‌లో నేను అయితే అదే విధంగా అయ్యాను ఫ్రెండ్స్. అంటే దీనికి కారణం ఏంటంటే ఖచ్చితంగా అబ్సల్యూట్‌లీ లైన్ సార్. అందులో డౌటే లేదు. అలాగే ఆయన తీసుకొచ్చినటువంటి ఆ యూనివర్సిటీ ఏదైతే మన జూమ్ యూనివర్సిటీ ఏ విధంగా ఉందో దాన్ని. అలాగే నా లైఫ్ లైన్స్. వీళ్ళందరండి వాళ్ళకెంత చెప్పినా కూడా చాలా తక్కువ. నా లైఫ్ లైన్స్ అంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడితే ఇద్దరు నా డైరెక్ట్ స్పాన్సర్‌లే. కేసీఆర్ గారు నా డైరెక్ట్ స్పాన్సర్. నేనే స్పాన్సర్ చేశాను. మన సతీష్ సార్‌ని నేనే డైరెక్ట్‌గా స్పాన్సర్ చేశాను. అంటే నా అదృష్టం ఇది. ఇటువంటి వాళ్ళందరితో గొప్ప వ్యక్తులతోటి పనిచేసేటువంటి అవకాశం నాకు దొరికింది. ఇటువంటి గొప్ప వ్యక్తులతోటి పనిచేయటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. డియర్ లీడర్స్ మీకు కూడా చెప్తున్నాను. మనం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా రోజు ఒక 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ మనం ఈ యొక్క కంపెనీ కోసం, మన యొక్క లైఫ్ కోసం ఇన్‌ఫాక్ట్ నేనైతే అదే చెప్తాను. మన జీవితం కోసం అది ఎవరైతే నా జీవితం మారాలి అని ఎవరైతే అనుకోని పని చేస్తారో వాళ్ళందరి జీవితాలు మారాయండి. మేము ఆ రోజే అది అనుకున్నాం. లయన్ సార్ ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఓహ్! యెస్ ఇది ఒక 100,00,00,000 ప్రాజెక్ట్. నా జీవితం మారిపోతుంది అనేసి నేను ఆ రోజు డిసైడ్ అయ్యి నేను చేసింది అదే అండి. ఆ డెసిషన్ తీసుకొని దానికి తగ్గట్టు ఎప్పుడైతే పని చేసుకుంటూ వచ్చానో ఈరోజు నిజంగా నా జీవితం మారింది. నా ఒక్కడి జీవితం కాదు. మా తరతరాలు మారాయి సార్. అది హైలైట్ ఇక్కడ. జీవితాలు మార్చేది కాదిది. మన తరాలు మారుస్తుంది. ఈరోజు నేను నా 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 పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు వీళ్ళందరి జీవితాలుగా మార్చేటువంటి అవకాశం నాకిక్కడ దొరికింది. జస్ట్ 1 ఇయర్. ఇక్కడేం 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు లేకపోతే సత్య సార్ లాగా 40 సంవత్సరాలు అంటే దయచేసి తప్పుగా అనుకోకండి. ఎంప్లాయీస్ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కష్టపడితే రానటువంటి అద్భుతాన్ని మన సత్య సారు ఎన్ని నెలలు 9 నెలల్లో చేసి చూపిచ్చారు. మేము చేసి చూపిచ్చాం. అలాగే ఇక్కడ ఎంతోమంది చేసి చూపిచ్చారు. మీకు కూడా అదే అవకాశం ఉంది. మీకు కూడా సేమ్ ఆపర్చునిటీ. మీకేం సెపరేట్ ఆపర్చునిటీ కాదు. మీకు కూడా సేమ్ ఆపర్చునిటీ, సేమ్ ప్రొడక్టు, సేమ్ కంపెనీ, సేమ్ లైన్స్ యూనివర్సిటీ, సేమ్ మనుషులండి. మనుషులు కూడా సమానమే. ఇక్కడ సెపరేట్ మనుషులు కూడా ఉండరు. అందరికి కూడా జీవితంలో ఎదగాలనే ఉంటుంది. ఎవరైనా జీవితం నాశనం అయిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? అనుకోరు కదా! ఎవరైనా సరే మా జీవితాలు మారాలనే కోరుకుంటారు. మీరు చేయాల్సింది అదే. అయ్యా బాబు! మన జీవితాలు మార్చేదానికి న్యూ యంగ్ ప్రాజెక్ట్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను ప్రాజెక్ట్‌ని ప్రమోట్ చేయండి. ప్రొడక్ట్ ఆల్రెడీ ప్రూవెన్. ప్రొడక్ట్ గురించి కాదు మనం. ఆల్రెడీ ప్రొడక్ట్ కాదు. మనది ప్రాజెక్ట్ ప్రూవెన్. కాబట్టి ప్రాజెక్ట్ ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి నిమిషం ఈరోజైతే మేము నిజంగా హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. ప్రతిరోజు పండుగ రోజే. ప్రతిరోజు సార్ యెస్ మీరు వింటున్నది నిజమే.
డబ్బుంటే ప్రతిరోజు పండుగ రోజే. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఆ సంబరాలకి కంపల్సరీ మనకు ఆహ్వానం అందుతుంది. ఎవరి దగ్గరైతే మంచిగా డబ్బుంటుందో, ఎవరైతే 10 మందికి సహాయం చేస్తారో అటువంటి వాళ్ళని ఎప్పుడు గూడా ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు పండుగ రోజే. కాబట్టి మీకు కూడా సేమ్ ఆపర్చునిటీ వచ్చింది. మీరు కూడా మనందరిలాగా మీరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ విజయదశమి రోజు మనందరికి విజయాలు రావాలనేసి వచ్చే సంవత్సరం ఇదే విజయదశమికి మేము లాస్ట్ చెప్పాను గదా! ఇందాక నేను విజయదశమికి వెళ్ళలేను. కానీ ఈరోజు నా లైఫే మారిపోయింది. సో, మీ అందరి జీవితాలు గూడా మనందరి జీవితాలు గూడా ఇలాగే మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థాంక్స్ చెప్తూ థాంక్ యూ అండి. లవ్ యూ ఆల్. థాంక్ యూ. సూపర్. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా సార్. ఇక్కడ ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క న్యూ యంగ్ మెంబర్ కి అండ్ లైవ్ గా యూట్యూబ్ లో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క న్యూ యంగ్ ఫ్యామిలీ మెంబర్ కి అందరికీ కూడా మీ ఇంటిల్లిపాది సంతోషంగా దసరా పండుగను జరుపుకోవాలని దసరా శుభాకాంక్షలు అనేది నేను తెలియజేస్తున్నాను. నిజంగా డియర్ లీడర్స్, ఇది విజయదశమి అంటారు. విజయదశమి అంటే ఒక విజయానికి మనకి గుర్తుగా మనం ఈ పండుగను అనేది చేసుకుంటాం. సో అటువంటిది నిజంగా చెప్పాలంటే మన కుదురు శ్రీనివాస్ గారు చెప్పినట్లు 1 year లో మన జీవితం మారడమే కాదు, రాబోయే తరాల జీవితాలను కూడా మనకి మార్చగలిగేంత అద్భుతమైన అవకాశం అని చెప్పేసి చెప్పారు. నిజం, అది అక్షర సత్యం. నిజంగా అంటే అటువంటి అద్భుతమైన ఆపర్చునిటీలోకి మనం అందరం వచ్చాము. విజయ దుందుబి అనేది మోగిస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంతో మంది మనకు వచ్చేసి అద్భుతమైన ర్యాంకులు అనేది సాధించడం అనేది జరిగింది. ఈ అద్భుతమైన అవకాశం మన వరకు తీసుకొని వచ్చిన శ్రీ లయన్ ప్రసాద్ గారికి ఎన్నిసార్లు మనము కృతజ్ఞతలు చెప్పినా కూడా మనకు తక్కువే అవుతుందండి. ఎందుకంటే ఆయన అన్నారు జీవితాలని మార్చేస్తామని చెప్పేసి, కానీ జీవితాలు కాదు సార్, మీ ద్వారా తరాలే, నిజంగా శ్రీనివాస్ గారు అన్నట్టుగా తరాలే మారిపోతున్నాయి. అటువంటి తరతరాలకి కూడా మనకు తరగని గనిలాగా మనకు ఈ న్యూ యంగ్ అనేది మనకు అవుతుంది. ఇక్కడ జీవితం ఇప్పుడు చేంజ్ అయ్యే ఈ లైఫ్ ఏదైతే ఉందో అది తరతరాల వరకు అది ప్రభావం చూపిస్తుంది. అటువంటి అద్భుతమైన బిజినెస్ ని తీసుకొని వచ్చారు. సో డియర్ లీడర్స్, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది, సో మీ అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈ బిజినెస్ ని రాబోయే విజయదశమిలోగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే మనకున్న ఒక నిర్ణయం తీసుకోండి డియర్ లీడర్స్. ఎస్, ఐ యామ్ ఏ డైమండ్ అని చెప్పేసి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా రాబోయే విజయదశమిలోగా నేను డైమండ్ అయ్యి తీరాలి, లేదా నా టీంలో 2 డైమండ్లు అయ్యి తీరాలి అని చెప్పేసి మీరు ఒక గొప్ప నిర్ణయం అనేది తీసుకోండి. ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా మీ మనసులో, మీ గుండెల్లో, మీ బ్రెయిన్లో ఉంచేసుకోండి. దానికోసం పని చేయండి. ఇందాక అన్నట్టుగా ప్రొడక్ట్ని కాదు, ప్లాన్ని, సిస్టమ్ని, బిజినెస్ని ప్రమోట్ చేయండి అని. సో ఆ రకంగా ఖచ్చితంగా రాబోయే విజయదశమిలోగా మీరు, మీతో పాటు మీ టీం అందరూ కూడా అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుతూ అందరికీ న్యూ యంగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఈ బిజినెస్ లోకి నన్ను ఆహ్వానించిన, ఈ అవకాశం ఇచ్చిన లయన్ ప్రసాద్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓవర్ టు యు రవిచంద్ర సార్. థ్యాంక్ యూ రవిచంద్ర బాబు గారు. నేను కనిపిస్తున్నానా? హలో, క్లారిటీ ఉందా? వాయిస్ క్లారిటీ ఉందా? ఎందుకంటే నేను ఇక్కడ ఒక పార్క్ లో ఉన్నా, కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. వెరీ గుడ్. అందరికీ అంటే మన న్యూ యంగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, జూమ్ లో ఉన్న అందరికీ కూడా మన న్యూ యంగ్ కంపెనీ తరపున, టీమ్ లైన్స్ తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ లయన్ ప్రసాద్, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ముందు దసరాలో మీరెవరో నేనెవరో కొంతమందికి నేను తెలుసు, కానీ ఈరోజు దసరాకి మీ ఇల్లిపాదికి, మీ కుటుంబ సభ్యులకు కూడా ఒక లయన్ ప్రసాద్ ఎవరు అనేది ఈ దసరా మనకి ఇచ్చిందండి. అందువల్ల చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడానికి. ఫ్రెండ్స్, నేను కూడా మీ అందరూ చాలా మంది మీ కుటుంబ సభ్యులతోటి
ఈరోజు దసరాని చేసుకుంటున్నారు. దసరా అంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ మనకు తెలుసు. నేను కూడా ఎన్నో సంవత్సరాలు నేను దసరాని ఇంట్లో నేను చేసుకునేవాడిని. కానీ ఈసారి నేను రావాల్సి వచ్చింది బయటికి. తిరుగుతూనే ఉన్నా నేను. మా మేడం గారు అన్నారు ఇంట్లో, దసరా రోజు ఎందుకు వెళ్తారంటే, లేదు లేదు ఈసారి మన కుటుంబ సభ్యులతో చేసుకునే కంటే కూడా నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తాను. దట్ ఈజ్ న్యూ యంగ్ ఫ్యామిలీ. నిజంగా ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఆల్రెడీ. కానీ నేను నిన్న తిరుపతికి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. నేను అసలు నాకు తెలియదు, అసలు నిన్న మార్నింగ్ కూడా తెలియదు నాకు. కానీ ఇక్కడ చూపించిన అభిమానాలు ఎక్కడి నుంచి వచ్చేసారు. నేను అసలు ఎవరికి తెలియదు, ఇది అఫిషియల్ ప్రోగ్రామే కాదు అసలు. మార్నింగ్ నేను వాక్ వస్తుంటే వచ్చారు, సార్ లైన్ సార్ వచ్చేసారు, లైన్ సార్ వచ్చేసారు. ఎక్కడైనా కూడా గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, నెక్స్ట్ భీమవరం నుంచి, డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారంటే నాకు ఆశ్చర్యం వేసింది అసలు. అంటే తెలియకోకుండా జస్ట్ నేను వస్తున్నానంటే ఇంతమంది వస్తారంటే అది నిజంగా ఫ్రెండ్స్, ఇది ఏ జన్మలో కూడా నేను చేసుకున్న పుణ్యమే. మీరు అందరూ చెప్తున్నారు లైన్ సార్ అని. కానీ నేను ఎంత అంటే ఇవన్నీ కూడా మీరు సార్ వినిపిస్తుందా? హలో, Yes, Yes, sir. sir, Yes, sir. వినిపిస్తాను, Clear, sir. clear, sir. Voice is clear. కాల్స్ వస్తున్నాయి, కాల్స్ okay. వస్తున్నాయి. ఏదో జన్మలో నేను పుణ్యం చేసుకుంటున్నా. ఎందుకంటే ఇంతమంది అభిమానాలు, మీరు చూపించే ప్రేమ, అనురాగం, అసలు ప్రతిరోజు నాకు బాధ్యత ఇంకా పెరుగుతానే ఉంది. ఇంతమంది ఎంతో మంది ఒక ఆశతో వచ్చారు. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. చూసిన ప్రతిసారి నాకు గోల్ పెరుగుతానే ఉంది, నా ఇన్వాల్వ్మెంట్ పెరుగుతూనే ఉంది. ఇంకా నేను సాధించింది ఇంకా ఏమీ లేదు. మనం ఇంతే చెప్పగలుగుతాను మీకు. ముందు దసరాకి ఈ దసరాకి ఎంత 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 మంది మన ఫ్యామిలీస్ లేక వచ్చారు, ఎంతమంది నాకు ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు, ఎంత పెద్ద ఫ్యామిలీ అయింది నాది, ఎంత పెద్ద బిగ్ ఫ్యామిలీ, అసలు బిగ్ ఫ్యామిలీ. లక్షల మంది నేను ఫ్యామిలీ మెంబర్స్ నేను ట్రీట్ చేస్తున్నాను రియల్గా ఫ్రెండ్స్. ఇంకొక ఈ సందర్భంగా మీతో నేను మనవి చేసుకోవాలి, ఎప్పుడు కూడా మననం ఏంటంటే గతం గుర్తు చేసుకోవాలి. అక్టోబర్ 4వ తేదీ ఇదే తిరుపతిలో సమక్షంలో చూడండి, బ్యాక్ లో కూడా మన కొండలు ఉన్నాయి. 7 కొండల స్వామి ఉన్నాడు మనకి వెనకల. ఓకే, దేవుడు ఉన్నాడు, డివైన్ పవర్ ఉంది ఇక్కడ. 4వ తేదీ ఇక్కడ కొంతమందితో మేము స్టార్ట్ చేశాం, 30 మందితో స్టార్ట్ చేశాం. రియల్ గా చెప్పండి, ఆ రోజు లైన్ ప్రసాద్ కానీ మీరు కనిపించే వాళ్ళు ఎవరు కూడా ఏ స్టారు కాదు, అడుగు పెట్టాం అంతే. జస్ట్ ఈ జర్నీలోకి అడుగు పెట్టాము. అక్టోబర్ 4, ఈ రోజంతా అక్టోబర్ 2, అంటే ఇంకా 1 year కూడా కంప్లీట్ కాలా. సెప్టెంబర్ 16వ తేదీ డిసిజన్ తీసుకున్నాం, అక్టోబర్ 4 ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశాం, ఎంతమందితో మనం ముందుకెళ్ళాలని స్టార్ట్ చేశాం. ఇదే తిరుపతిలో ఇదే పవర్ తోటి ఈ రోజు నిన్న అక్టోబర్ 1వ తేదీ ఫ్రెండ్స్, నిజంగా నేను చెప్తాను, అసలు నేను ఊహించలేదు, అసలు అభిమానం ఊహించలేదు అసలు. ఎంతమంది అంటే నేనేదో డబుల్ డైమండ్ అయ్యాననే తృప్తి కింటే కూడా ఒక డబుల్ డైమండ్గా నేను తిరుపతిలో అడుగు పెట్టాను 1 year లోపల. అంటే ఈ కంపెనీలో ఉన్న 11 ర్యాంక్స్ అధిగమించాం అసలు 1 year లోపల. కానీ నేను కాదు, నాకు సంతోషం ఎక్కడైందంటే అదే తర్వాత జూన్ 10వ తేదీ తిరుపతిలో పెట్టాం. అంటే 100 days కూడా కంప్లీట్ కాలే. ఈ 100 days లో ఆ రోజు తిరుపతిలో 1 stars, 0 stars, 3 stars ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎన్నో ర్యాంక్స్ మారిపోయినాయి అందరివి కూడా. 3 star ఉండేవాళ్ళు ఈరోజు సిల్వర్ గా చూశాను, 5 stars ఉండేవాళ్ళందరూ రూబీగా చూశాను. అదే సత్య గారు రూబీగా వచ్చి ఈరోజు ప్లాటినం అయ్యారు. అంటే 100 days లో ఈ రకంగా చేంజెస్ చూడండి. ఎక్కడైనా కూడా మనకి ర్యాంక్ అంటే చాలా మంది అనుకుంటారు జాబ్ చేస్తే ఒక 5 years కో 10 years కో ఒక్కొక్క జాబ్ లో ప్రమోషన్ రావచ్చు, అంతే కదా. కానీ అదే బిజినెస్ లో నెలల్లో, దశాబ్దాల్లో వచ్చేటివి, డికేడ్స్ లో వచ్చే ఒక ప్రమోషన్ మనకి నెలల్లో వస్తుంది, డేస్ లో వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూ యంగ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ టీమ్ లయన్స్, దట్ ఈస్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద టీమ్ లయన్స్. రియల్గా అండి, మనం ఏదైతే ఆ రోజు డిసిజన్ తీసుకొని మనం డిసైడ్ చేసి ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేశామో అదే ప్రోగ్రామ్ ద్వారా ఈరోజు కొన్ని వందల వేల మంది జీవితాలు అనేది మారిపోతుంది ఫ్రెండ్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీ అందరితో స్పెషల్గా మీతో మాట్లాడడానికి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఫ్రెండ్స్, సో దసరా అంటే వి ఫర్ విక్టరీ, అంటే మనం ఒక చెడు మీద ఒక మంచి విజయం సాధించింది, దానికోసం అందరూ సంబరాలు చేసుకుంటున్నాం. అలాగే మీ ఫ్యామిలీస్లో అందరిలో కూడా ఏదైతే మనం కోల్పోయామో, దేనికోసం మనం ఆశించి మనం న్యూ యంగ్లో మనం పని చేస్తున్నామో, ఏ కళలు మీ సాకారం చేసుకోవడానికి మీరు అహర్నిశలు మీరు పాటు పడుతున్నారో, మీ అందరి కళలను కూడా 100% మనము న్యూ యంగ్ ద్వారా మీరు తీర్చుకోబోతున్నారు. అలాగే ఈరోజు నేను వస్తున్నాను, అలాగా నడుచుకుంటూ వస్తుంటే చాలా మంది 2 wheelers 4 wheelers కొత్తగా కొన్ని పూజలు చేస్తున్నారు టెంపుల్స్ దగ్గర.
నాకు అనిపించింది. అంటే దసరా ఒక ప్రత్యేకత. ఈరోజు మనం చేశామంటే ఈరోజు మనం ఇక్కడ పూజ చేశామంటే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతున్న ఒక నమ్మకం. అలాగే నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఈరోజు మీరందరూ కూడా ఒక కొత్త వ్యక్తిని ఖచ్చితంగా మన బిజినెస్ లోకి ఆపర్చునిటీ ఇవ్వండి. ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. చెప్పండి, దసరా ఇది విక్టరీ డే. దసరా రోజు నీవు రోజు వచ్చావు, నెక్స్ట్ దసరా రోజు నీ జీవితంలో ఎన్ని మార్పులు మీరు చూస్తారో, ఎన్ని అద్భుతాలు మీరు చూస్తారో, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంత బాగుంటుందో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హ్యాపీగా ఉంటారో అనే ఒక కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వండి. అంతే, ఆ కాన్ఫిడెన్స్ మీరు నింపండి అందరికి కూడా. ఖచ్చితంగా ఈరోజు చాలా మంది మీరు కొత్తగా ఎవరైతే ప్రాస్పెక్ట్స్ ఉన్నారో దసరా రోజు చాలా మంది వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పండి, ఈ దసరా నెక్స్ట్ డే దసరాకి మీరు జీవితంలో ఎన్ని మార్పులు, మీరు ఊహించిన మార్పులు రాబోతున్నాయని మీరు హామీ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ దసరా రోజు మీకు ఏదైతే కొన్ని చిన్నగా, అంటే మన దగ్గర కొద్దిగా ప్రొడక్ట్ అనేది కొద్దిగా షార్టేజ్ ఉంది, అది ఒకటే మీకు ప్రాబ్లం ఉంది. సో ఇవన్నీ కూడా మీకు ఒక్కటి మాత్రం హామీ ఇస్తున్నాను. నెక్స్ట్ దసరాగా నేను చెప్పట్లేదు, దానికి నెక్స్ట్ దసరా అని చెప్పట్లే. మనం దీపావళి చేసుకుంటున్నాం. దసరా నుంచి మీరు దీపావళి అడుగు పెట్టే లోపల మీరు ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీగా మీ దీపావళిని ఘనంగా చేసుకుంటారు, ఉత్సాహంతో చేసుకుంటారు. మీ ముఖంలో నిజమైన కాంతిని మీరు చూడబోతారు. ఇది మాత్రం నేను హామీస్తున్నా. ఎందుకంటే అందరూ కూడా మేము ఢిల్లీకి వెళ్తున్నాం. పెద్ద మనకు ఒక మీటింగ్ అనేది ఉంది, కోర్ కమిటీ మీటింగ్ ఉంది. దాంట్లో గోల్డ్స్ కూడా ఇన్వైట్ చేశాం. అందరూ వస్తున్నారు. మేనేజ్మెంట్తో మనం మాట్లాడుతున్నాం. ఇంకొద్దిగా మెరుగ్గా మన సర్వీసెస్ అందుతున్నాయి, ఫాస్ట్గా మీకు అందబోతున్నాయి. ఈ గుడ్ న్యూస్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఆ గుడ్ న్యూస్ మీకు అందరికీ కూడా మీకు ప్రొడక్ట్ అనేది త్వరగా మీకు క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్. బీ బేర్ విత్ అస్. ఒక పేషెన్స్తో ఉండండి చాలు. ఇది ఒకటి మీకు రిక్వెస్ట్. ఆల్ ద బెస్ట్. మీ లైన్ ప్రసాద్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ క్యూర్సెల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ లైన్ ప్రసాద్.